రాజమండ్రిలో దిగిన వెంటనే మేమైతే టీ టైం దగ్గర టీ తీసుకున్నాము. ఎందుకంటే ఈ ఫ్లేవర్ని చాలా మిస్ అయ్యాను. అక్కడ మొత్తం క్యానెడ్ మిల్క్ వల్ల ఆ ఫ్లేవర్ ఉండేదే కాదు, ఫ్రెష్ మిల్క్ దొరకకపోవడంతో. పోషక్ అయితే ఈ అంతటి జర్నీలో ఫుల్ టైర్డ్ అయిపోయాడు. సో పడుకుని పోయాడు. రాజమండ్రి టు కాకినాడ వచ్చే గ్యాప్ని అయితే వాడు ఫుల్ స్లీప్తో కవర్ చేస్తాడు. ఇంకా ఇంటికి వచ్చేసరికి అయితే ఎవరికి చెప్పలేదు మేము వస్తున్నట్టు. మేము యాక్చువల్గా నెక్స్ట్ వీక్ వస్తామని తెలుసు. సో ఎవరికి తెలియదు కదా, అలా రియాక్షన్స్ ఎలా ఉంటుంది అన్నది క్యాప్చర్ చేశాను, మీరు కూడా చూసేయండి. సూర్య అయితే ముందు రోజు కాల్ చేసి బైక్ కావాలి ఫ్రెండ్ వస్తారు అని చెప్పారంట. సో మేము వచ్చినట్టు తెలియదు అసలు. రియాక్షన్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. అక్కడ నుంచి అయితే మా అక్క వాళ్ళ షాప్ దగ్గరకు వచ్చాను. ఇది వచ్చేసరికి విఘ్నేశ్వర గార్మెంట్స్ బొటెక్ అనమాట. మా చెల్లి ఇక్కడనే ఉంది, లాస్ట్ వచ్చిందంట. సో దాని రియాక్షన్ ఎలా ఉంటుందో. నేను ఆల్మోస్ట్ 5 minutes అయితే రూమ్లో ఉన్నాను. ఇది యాక్చువల్లీ ట్రయల్ రూమ్. అంటే బ్లాక్ తీసుకున్నాం అనుకున్నా, మళ్ళీ బ్లూ తీసుకున్నాం. ఇది రావట్లేదు. ఇప్పుడే సాయిని మక్కని కలిసిన తర్వాత అయితే పూజ స్కూల్ దగ్గరికి వెళ్ళాము. దానికి కూడా తెలీదు వస్తున్నట్టు. స్కూల్ మొత్తం మంచి హడావిడిగా అయితే ఉంది. ఎందుకంటే క్రిస్మస్ వస్తుంది కదా, సో ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంట. మంచిగా డెకోరేట్ చేసి పెట్టారు స్కూల్ అంతా. ఇంకా ఈ క్లిప్ వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఆటో పెట్టుకొని. ఎందుకంటే కొంచెం లగేజ్ ఉంది అని చెప్పి, ప్లస్ నా బైక్ స్కూటీ కూడా పసలపూడిలోనే ఉండిపోయింది. మేము వెళ్ళేది వచ్చేసరికి సండే. సో కాకినాడలో సండే మార్కెట్ అయితే ఫుల్ హడావుడి ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి. తక్కువ కాస్ట్లో ఉంటాయి, అలానే ఎక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి. బట్ మనం కొంచెం పేషెన్స్తో వెతుక్కోవాలి. తర్వాత నువ్వు దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసే ఎలా
డాడీ అయితే ముందు రోజు కూడా కాల్ చేశారు, కాకపోతే మేము దోహా వెళ్తున్నాము పని మీద అని చెప్పేసి అసలు కాల్ స్లిప్ చేయలేదు. అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేయండి. రొట్టెలండి, రొట్టెలండి, పాత రొట్టెలండి, కేకులండి, పప్పు రొట్టెలండి, కోడిగుడ్లండి. బ్యాగ్ తీసుకొస్తా. నెట్టుకున్నావు కదా వెళ్ళి ఏం జరుగుతుందో ఎందుకు పక్కింటి డ్యానీ పెళ్ళం బీరికి మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని